నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు గుంటూరు బృందావన గార్డెన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీలు మరి రాజశేఖర్, చంద్రగిరి యేసురత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమా, మాజీ మంత్రి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త విడుదల రచన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జీడీసీసీ మాజీ చైర్మన్ లాల్పురం రాము, మచిలీపట్నం పార్టీ అథారిటీ మాజీ ఎండీ మేకతోటి దయాసాగర్ పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ జిల్లాని, వైఎస్ఆర్ సిపి జిల్లాని. ఓకేమ్మా. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖల్నే మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకు చదివించుకుంటామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరణం ఉండదు. వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదాలు ఉన్న చోట పేదవాడి గుండె చప్పుట్లో ఉండేటువంటి మనిషి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు. రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలకి ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యం. ఆయన గురిపుచ్చుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల రోజుల వరకే పరిమితం. మమ్మల్ని అందరినీ ఈ యొక్క 60 నెలలు ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాలు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75th జయంతి సందర్భంగా ప్రతి చోట కూడా రాష్ట్రం మొత్తం, అంటే 2 రాష్ట్రాలు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక అభిమానం. ఎందుకనంటే ఆయన చిరస్థాయిలో సంపాదించుకుంది ఒకటే, నన్ను గుర్తించాలి, నేనున్నా లేకపోయినా కూడా ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాము అని అంటే ఆయన తీసుకుని వచ్చిన ఆరోగ్యశ్రీయే ప్రతి ఒక్కళ్ళకి నిదర్శనం. ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అలాగే మీరు చూసుకుంటే ₹2 బియ్యం కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని హార్ట్ సర్జరీ చేయించారు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ సమయంలో ఆయన పాలించింది 5 సంవత్సరాలైనా కూడా
ఈ రోజుటి వరకు నా దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజుటి వరకు ఆయన గుర్తు పెట్టుకొని చేసి ఆయన స్మరించుకుంటూ నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఈ పార్టీలో మరి ఈ విధంగా ఆయన కోసం ఒక పార్టీ తయారైంది. కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలే నా లక్ష్యం, ప్రజలు మంచి. దివంగత నేత పేద ప్రజల గుండె చప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డికి ముందు తర్వాత అన్నట్లుగా పరిపాలన చేశారని కొనియాడారు. ఆయన మరణించినా మన మధ్య లేకపోయినా ప్రతి పేదవాడి గుండెల్లో జీవించే ఉన్నారని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ మరియు జిల్లా కార్యాలయం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి కార్యాలయంలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలందరూ కూడా కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చి పెద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఈ రాష్ట్రంలో పేదవాడి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, పేదవాడి సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని పేదవాడికి అందించడానికి, సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా చేయడానికి బీజం వేసినటువంటి వ్యక్తి. ఈ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పూరి గుడిసెలు అనేకం దర్శనం ఇచ్చాయి. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అటువంటి పూరి గుడిసెలు కాస్త పక్కా భవనాలుగా మారినాయి. ఇళ్లలో ఉండేటటువంటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు కాస్త కలర్ టీవీలుగా మారినాయి. ఆయన పాలనా కాలం గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు, మనం చూడలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి పాలనా కాలం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం అని చెప్పక తప్పని పరిస్థితి. పేదవాడు కార్పొరేట్ వైద్యం కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అయ్యేటటువంటి వైద్యాన్ని పొందగలిగిన, మరి పేదవాడు తలెత్తుకొని తిరగలిగిన, పేదవాడు తనకంటూ ఆస్తిని ఏర్పాటు చేసుకోగలిగిన, అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యము, రాజశేఖర రెడ్డి గారి దార్శనికత మాత్రమేననేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. నాన్నగారు 2 అడుగులు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పేసి నాన్నగారి ఆశయాలను పుణికిపుచ్చుకొని మరింతగా ఈ యొక్క ఆశయాలను, లక్ష్యాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పనిచేస్తారు. స్కూటీపై ఉన్న 60 సంవత్సరాల వృద్ధుణ్ణి బైక్ తో ఢీకొట్టి అతని కుటుంబాన్ని బెదిరిస్తున్న వ్యక్తుల్ని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ జనం పార్టీ, ఎంసీపీఐయు పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాని నిర్వహించడం జరిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకి న్యాయం చేయాలని, లేని పక్షంలో బాధితుల తరపున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేశారు. ప్రజా సంఘాలు అన్ని కూడా ఈ రోజున గుంటూరు కలెక్టరేట్ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ముందు కర్రీ దేనయ్య అనేటువంటి ఒక బాధితుడికి న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కూడా బాధితుడి అభ్యర్థన మేరకు ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు. అయ్యా, నాకు అన్యాయం జరుగుతుంది, మీరు వచ్చి మాకు మద్దతు తెలియజేయమంటే ఈ రోజున ఎంసీపీఐ పార్టీ నాయకులు మరి వెంకటేశ్వరరావు గారు, అమర్తలూరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ న్యాయవాది, జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబం ఆనంద్ కుమార్ అని మేమందరం కూడా ఈ రోజు బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. గత నెల 20వ తారీఖున కర్రీ దేనయ్య అనేటువంటి ఒక దళితుడు
నంబూరు అంబేద్కర్ నగర్ నివాసి, పొన్నూరు నియోజకవర్గం. రోడ్డు ప్రక్కన పాస్ పోసుకుందామని ఆగాడు. ఈ లోపల నంబూరు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న హర్షారెడ్డి, సందీప్ రెడ్డి వాళ్ళు బాగా మద్యం సేవించున్నారు. ఖరీదైన బండి మీద కూర్చొని దిగుతున్నాడు. ఈ లోపల వెనక నుంచి వచ్చేసి బలంగా బైక్ తో గుద్దేశారు. గుద్దిన తర్వాత ఖరీదైన రోడ్డు పక్కన మరి కింద పడిపోవడం జరిగింది. ఈ స్కూటీ ఏదైతే ఉందో ఆయన కాలు మీద పడింది. 60 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు రోడ్డు పక్కన కింద పడిపోయి బాధతో అల్లాడుతూ ఉంటే, విలవిల్లాడుతూ ఉంటే, ఏ మనిషి అయినా సాటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు, బాధ ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలి. అమర్పూర్ వెంకటేశ్వరరావు, ఎంసీపీ జిల్లా కార్యదర్శిని. అయితే ఈరోజు సందర్భం ఏంటంటే, కర్రి దీనయ్య అనే వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ యొక్క ప్రజా సంఘాలు కానీ జనం పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంబంధిత అధికారి ఎస్సీ ఎస్టీ కోర్టు డిఎస్పీ గారు యాజ్ పర్ లా ప్రకారము, చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలో అలాంటి పని ఆయన చేయాల్సినటువంటి ధర్మం. ఎందుకంటే భారతదేశంలో ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగాన్ని ప్రకారం మనం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆయన డిఎస్పీ గారు ఆ అమ్మాయిని పిలిచి, ఆ అమ్మాయిని నీ మీద తప్పుడు కేసులు ఉన్నాయి, తప్పుడు కేసులు పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరిస్తాం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పేసి, అలానే ఇప్పుడు కర్రి దీనయ్యకి జరిగినటువంటి ఇబ్బందిని డిఎస్పీ గారు ఎమ్మటినే గమనించి ఆ ముద్దాయిల్ని ఎమ్మటినే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఆ ముద్దాయిలు ఈ కేసు రాజీ చేసుకోకపోతే నేను ఏదన్నా ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తాం, వాళ్ళ ప్రాణహాని అనేది ఉన్నదని కనుక మేము ఎంసీపీ పార్టీ తరఫున, జనం పార్టీ తరఫున, ఇంకా దళిత సంఘాల తరఫున మేము మీ ద్వారా మోసం చేసి తన కిడ్నీ తీసుకున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని అన్నారు. అలాగే అనేక మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకుంటున్నారని తెలిపారు. నాకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని ఫిర్యాదు చేశానని తెలిపారు. మోసం చేసిన డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి భాషపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భాష భాష వాళ్ళకి కావాలి భయ్యా, నువ్వు వెనక్కుండు భయ్యా, ఇది తెలుగు. అవసరానికి డబ్బులు తీసుకున్నందుకు పొలాన్ని ఆక్రమిస్తున్నాడని బాధితుడు ఆలపాటి శ్రీనివాసరావు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే చేబ్రోలు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన గట్టుపల్లి నాగేశ్వర వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే 2 లక్షలకు చక్రవడ్డీ కట్టి 10 లక్షలు ఇవ్వాలని శ్రీనివాసరావును డిమాండ్ చేశాడు. శ్రీనివాసరావు తన పొలం అమ్మి ఇస్తానని చెప్పగా నాగేశ్వరరావే ఆ పొలాన్ని ఆక్రమించాడని బాధితుడు మీడియాకు తెలిపాడు. నా పేరు ఆలపాటి శ్రీను. నా పొలము నేను అతని దగ్గర
వడ్డీకి తీసుకున్న మాట నాగయ్య అని అతను గట్టుపల్లి నాయకుడు దగ్గర తీసుకుంది వాస్తవం. కాకపోతే నేను మాది పూర్వగిల ఆస్తి ఉందో ఎకన్నర పొలము అది అమ్మి నేను ఇస్తానన్నాను. నా పొలం దున్ని ఆక్రమించి వేసుకున్నాడు. నేను అది ఏరియా వాళ్ళ దగ్గరకే అమ్ముతానని చెప్పాను. అతను కాగితాలు కొంచెం ఇది ఉండగా వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాను. అయినా దౌర్జన్యం చేసి నా పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాడు. అది మీరు మీ అందరిని మీరు న్యాయం చేయమని నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. స్టేషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు. ఆ కాగితాన్ని అక్కడ కలవమని సేఫ్ స్టేషన్ మొన్న ఈ మధ్య సార్ 2 నెలలు దున్నుకొని ఆయన నేను డబ్బులు తీసుకున్నా. తాకట్టు ఏం పెట్టలే అతని దగ్గర. అది డబ్బులు తీసుకున్నా. అది నేను తీసుకుంది కొంత అయితే ఇంక నోట్లు తిరగ రాపించుకొని ఎగస్ట్రా రాపించుకొని 10 లక్షలు ఇస్తేనే లేకపోతే నీ పొలం నేను వేసుకుంటానని నన్ను బెదిరించాడు. అది సార్ నేను ఇచ్చింది నేను తీసుకుంది 2 లక్షలన్నర. అతను ఇంకా ఎక్కువ తిరగ రాపించుకున్నాడు నోట్లు నా దగ్గర. అది డబ్బులు మొత్తం 10 లక్షలు కట్టాలంటున్నాడు. నేను పొలం వేరే వాళ్ళకి అమ్మాను. తిరగరాయితే నేను తీసుకుంది 2 లక్షలు సార్. తిరగరాసి 10 లక్షలు కట్టమంటున్నాడు సార్. నా పొలం నన్ను బెదిరించాడు. నా పొలం కాడికి వెళ్తే నా పొలం నాది, నేను వేసుకుంటున్నాను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు దిక్కుండోడి చెప్పుకో సార్ అని వేసుకున్నాడు. నేను ఆల్రెడీ నేను ఏరియా వాళ్ళకి అమ్మాను, మీకు డబ్బులు ఇచ్చేస్తానని అతనికి కూడా చెప్పా. అయినా నా మాట వినలా. అది ఉండయండి. అంతకుముందు ఏదో జరిగినాయి, కేసులు పెట్టుకున్నారు వాళ్ళు, ఏదో అమ్మాయిల గొడవలు జరిగి నాకాడే ఉంది సార్. గుంటూరు జిల్లా 5వ అపాయ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐడియా మరియు 5వ వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందరం బాబు మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆధిపత్య కుల రాజకీయ పార్టీ వైశ్యమాల్యతో కుల దూషణలు, ఆస్తుల ధ్వంసానికి గురైన ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవస్థాపకుడిగా ఉన్నాను. గత 30 ఏళ్ల బట్టి అట్రాసిటీస్ మీద పనిచేస్తూ ఉన్నాను. ఐఎమ్ నాన్ పొలిటికల్. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యుడు కాదు. ఇప్పుడు మన సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినవి. ఈ ఆధిపత్య కులాలే శ్రమజీవులైనటువంటి మాలిగ ఎరుకులు, చాకలు, మంగళ ఇట్లాంటి వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. అయితే ఈ రోజున మేము మొదటిసారిగా కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గుంటూరు కలెక్టరేట్ దగ్గర చిన్న ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తున్నాం. అదేంటంటే 26 జిల్లాల్లోనూ ఏ పార్టీ వాళ్ళన్నా కొట్టని, ఏ పార్టీ వాళ్ళన్నా దాడి చేయని, ఏ పార్టీ వాళ్ళన్నా సాంఘిక బహిష్కరణ చేయని, ఏ పార్టీ వాళ్ళైనా సరే కులం పేరును దూషించని, అదంతా కూడా మా వాళ్లే ఎఫెక్ట్ ఇచ్చారు. మా వాళ్లే బలిపశువులయ్యారు. మా వాళ్లే బాధితులయ్యారు. ఎస్సీ ఎస్టీలే బాధితులయ్యారు. వారికి న్యాయం చేసేందుకోసం ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ చట్టానికి అనుబంధంగా రూల్స్ ఉన్నాయి. రూల్ 12 సభ్యులు 1 ఒకటి ఏం చెప్పిందంటే, ఎస్సీ ఎస్టీ బాధితులకి చట్ట ప్రకారం న్యాయం చేయాలంటే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత. వాళ్ళు సంఘటనల దగ్గరికి వెళ్ళి చూసి బాధితులు పట్టిక తయారు చేయాలి. వాళ్ళకి ఎంతమందికి ఏమేమి నష్టం జరిగిందో అసెస్ చేయాలి, అంచనా వేయాలి. అలాగనే ఎస్పీ గారి బాధ్యత ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. అలాగనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా నమోదు చేయించాలి, అపాయింట్ చేయించాలి. ఇవేమి జరగట్లా. అది ఇప్పుడే కాదు గత 20 ఏళ్ల బట్టి
ఇది జరగట్లేదు. ఈ క్రమంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల సంఘటనలు ఎస్సీ ఎస్టీల మీద ఈ ఎలక్షన్ కారణంగా జరిగినాయో వాళ్ళందరికీ మంచి చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దృష్టి మేము తీసుకొస్తున్నాం, పట్టించుకోండి అని. అలాగనే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. శ్రామికులు పొలంలో పనిచేసి వాళ్ళు శ్రమ పడితేనే ఈ పంట పండేది, అందరూ కూడా భోజనం చేసేది. రిక్షా కార్మికుల నుంచి రాష్ట్ర దాకా భోజనం చేయగలిగేది కేవలం వీళ్ళ యొక్క చెమట వాళ్ళు. గమనించి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మేము త్వరలోనే చంద్రబాబు గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా మీడియాతో మాట్లాడారు. మీరు ఇట్లా ఉంటే అందరు గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు 1వ తారీఖు జీతాలు చెల్లించాలి, పెన్షనర్స్ చెల్లించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అని గవర్నర్ గారిని కలిసి మెమరాండం ఇస్తే గత ప్రభుత్వం ఉద్యోగుల్ని దేశ ద్రోహుల్లాగా చిత్రీకరించి కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉద్యోగుల హక్కుల మీద మాట్లాడకూడదా? ఉద్యోగుల హక్కుల సమస్యల మీద మాట్లాడకూడదా అని నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మాట్లాడితే మీరు కేసులు పెడతారా? మేము ఎక్కడున్నాం? ఈ భారతదేశంలో మేము ఉద్యోగులను లేవా? మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు కాదా? మీరు మా గురించి ఎందుకు ఆలోచన చేయండి? ఇప్పుడు ఆ వ్యక్తి దాదాపు మా రాష్ట్ర అధ్యక్షుల వారు గత 25 సంవత్సరాలుగా ఓడిలో ఉన్నారు. మరి ఆయన మీద మీరు కేసులు ఎలా బనాయిస్తారు? ఈ అక్రమ కేసులు బనాయించడానికి తన వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అతన్ని లేకుండా చేయాలని చూస్తున్నారా మీరు? డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తారో మీరు చెప్పాలా? మీకు ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేదా? 25 సంవత్సరాలు ఓడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తాడు ఆఫీస్ డ్యూటీకి? ఆయన ఆ ఓడి బేసిస్ మీద ఉన్నటువంటి వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు అని చెప్పి చిత్రీకరించి ఇన్ని కోట్ల రూపాయలు అమ్ముకోవడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తి మీద మీరు దేశద్రోహ కేసులు పెట్టారు అంటే మరి ఏ విధమైనటువంటి పాలన జరిగిందో గతంలో అర్థం చేసుకోవాలా. ఆ కేసులు పెట్టిన నాయకులు గాని, అలాగే వారి కుటుంబాన్ని వేధించినటువంటి అధికారులు గాని, వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి చెప్తూ ఉన్నా. అట్లాగే మేము మరలా అడుగుతూ ఉన్నాం, మీరు 40% ఓటింగ్ ఉందంటున్నారు. మీకు 40 కాదు కదా, ఉద్యోగులు ఎటు సాలీడుగా ఉంటే అటే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ఏ రోజైనా సరే మీరు ఉద్యోగుల మీద సమీక్ష చేశారా అని చెప్పి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు సమీక్షలు చేయాలా? మీరు ఇంట్లో కూర్చున్నారు, బటన్ నొక్కారు, దానికి ప్రతిఫలంగా గుంటూరు నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల వైద్య సేవలతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో విశాలవంతమైన ప్రాంగణంలో ముఖ్యంగా ఆర్థోపెడిక్, పిడియాట్రిక్ సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి, ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ వి హరి ప్రియాంక తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. Dr. V.S. Rahul Reddy, orthopedician and managing director of Sai Alika Hospitals, Guntur. మా హాస్పిటల్ ఈరోజు జూలై 7th కొత్తగా ప్రారంభిస్తున్నాం. గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందరూ అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నుంచి మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ లో నియోనైటాలజీ కూడా ఉంది, అంటే అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందిస్తున్నాం. సో నాట్ ఓన్లీ దిస్, ఇంకా మాకు మిగతా డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, మిగతా కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి.
సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఎక్స్రేస్, ల్యాబ్ అండ్ ICUs ఫెసిలిటీస్, NICU ఫెసిలిటీస్, ఆపరేషన్ థియేటర్స్ ఇంక్లూడింగ్ లామినార్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దానికి అందరూ ఈరోజు అందరూ సహకరిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మా వైఫ్ మిస్సెస్ ప్రియాంక. నేను పీడియాట్రిక్స్ నారాయణలో చేశాను. ఆ తర్వాత రైన్బోలో వర్క్ చేశాను. అప్పుడే ఫెలోషిప్ చేశాను. అప్పుడే నెల తక్కువగా పుట్టిన పిల్లలు వాటి మీద స్పెషలైజేషన్ 500 గ్రాములు ఇలా 1 kg ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఫోకస్. ఓకేనా? అందుకని NICU కూడా లామినార్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటాము. అండ్ ఆల్ పీడియాట్రిక్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ గానీ స్టార్ట్ చేస్తాము. అండ్ 24/7 అంబులెన్స్ సర్వీసెస్. అండ్ ఎప్పుడు కేసు వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాం. అండ్ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ సైట్ మేము యూజ్ చేస్తున్నాము. అండ్ క్వాలిటీగానే పెడతాము అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. డాక్టర్ నజీరుద్దీన్ అని జనరల్ సర్జన్, ఆయన జనరల్ సర్జన్. నాగేశ్వరరావు అని జనరల్ మెడిసిన్. డాక్టర్ సౌమ్య అని తను పల్మనాలజిస్ట్, ఇంటెన్సివ్ పల్మనాలజీ చేసింది, బ్రాంకోస్కోపీస్ అవన్నీ కూడా చేసింది. తను కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ గైనకాలజీ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ అప్పుడే రాలేదండి, అప్లై చేస్తాము. ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నాం. బట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లైక్ ఓపెన్ సర్వీసెస్. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని కళ్యాణ్ న్యూట్రిషన్ మరియు డాన్స్ ఇన్స్టిట్యూట్ నూతనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వేముల రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లతో పాటు పొట్ట పెరుగుతున్నందువలన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో కళ్యాణ్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. వెల్నెస్ కోచింగ్ వర్క్ చేస్తాను 4 years 5 months నుంచి. సో నేను వెల్నెస్ కోచ్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. బిఫోర్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిఫోర్ కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు నాకు ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది. ఒక స్లీపింగ్ డిజార్డర్తో ఈ కమ్యూనిటీలోకి నేను రావడం జరిగింది. సో నా జర్నీ స్టార్ట్ అయింది గుంటూరులో ఉన్న అరండల్పేట అరీనాస్ అనే నా మదర్ బ్రాంచ్. నేను నేర్చుకున్న దగ్గర నేను ఫుడ్ తీసుకున్న లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఈరోజు మీ ముందు ఇలా ఉండడానికి నాకు ఫస్ట్ బేసిక్స్ నేర్పించింది వీనస్ న్యూట్రిషన్ సెంటర్. సో థ్యాంక్స్ టు మై సీనియర్ వెల్నెస్ కోచ్ ఆబిద్ గారు. ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు, నేను మారడానికి నాకు హెల్ప్ అయింది ఆబిద్ గారు, నా కోచ్. అండ్ ఈ రోజు నా తరఫున కళ్యాణ్ గారు నేను ఇంట్రడ్యూస్ చేశాను కమ్యూనిటీలోకి. తను కూడా వచ్చి ఒక బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు. తన కోచ్ నేను తనకు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాను. సో తనకి అది నచ్చింది, దాన్ని కూడా తన కెరీర్ గా తీసుకున్నాడు. కెరీర్ గా తీసుకోవడంలో ఇక్కడ మేము ఎలా అయితే ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నామో అదే ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొంతమందికి ఇచ్చి హెల్ప్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తో మేము కూడా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము బృందావన్ గార్డెన్స్ లో. సో ఈ రోజు నుంచి ఇక్కడ ఎవరికైతే హెల్త్ డిజార్డర్స్ తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి మేము మంచి ఆహారము, జీవన విధానాల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, మంచిగా హెల్దీగా ఉండొచ్చు. మేమిచ్చి ఈ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది, ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి బాధపడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మేము లైవ్ లో మేము వాడుతూ ఉన్నాము, మేము హ్యాపీగా తీసుకుంటూ ఉన్నాము. మాతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రయల్ తీసుకుని మీ మీద రిజల్ట్ తెలుస్తుంది మీకు. 1 month మీరు ట్రయల్ చేయడం వల్ల సో అప్పుడు మీకే అర్థమవుతుంది సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, సైజెస్ ఎఫెక్ట్ ఉంటాయనేది మీకే అర్థమవుతుంది. మార్కెట్ లోకి జనరల్ గా ఏదైనా వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చూస్తాం. ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, కంపెనీ రన్ అవుతుంది, 43 years నుంచి ఉన్నటువంటి ఒక కంపెనీ ఎంత ఎస్టాబ్లిష్ చేసుకుంది అని అంటే కంపెనీకి ఎంత విజన్ లేకపోతే ఇలా వర్క్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే ఇలాంటి అపోహలు అనే వాటికి మనం నమ్మవలసిన అవసరం లేదు, వాటి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి యొక్క డిస్క్లైమర్ ఏంటంటే ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయాలు వాళ్ళని. సో నా అభిప్రాయాన్ని మాత్రమే నేను తెలియజేశాను. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు, సైజెస్ మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, అది మనం గమనించుకోవచ్చు.
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ షేక్ కాంసిఫిరా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించి స్వీట్స్ పంచిపెట్టి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షులు దివి నాగయ్య, ఏబీపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు కూరేటి భూషయ్య, సాంస్కృతిక విభాగం చెరుకూరి సాంబశివరావు, గ్రామ సర్పంచ్ దాసరి పద్మారావు, వైస్ సర్పంచి డివి రాంబాబు, గేరా గణేష్, మాజీ సచివాలయ కన్వీనర్ మేడితి రవి, అల్లాడి వెంకటేశ్వర్లు మరియు మహిళలు పాల్గొన్నారు. చాలా మంది పరిపాలించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది. పథకాల పేరు చెప్పగానే ఫలానా పథకం ఆ ముఖ్యమంత్రి గారు చేపట్టాడు అని తను వచ్చిన తర్వాతే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే అది పేరు వచ్చింది. ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రీయింబర్స్ పథకం. ఈ రెండు పథకాలు ప్రపంచంలో ఎక్కడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం, ఉచితంగా మరి చదువు చెప్పించడం అనేది పేదలందరూ బాధలు పడుతున్నారని చెప్పి ఆయన పాదయాత్రలో నడిచినప్పుడు గ్రహించి వాటిని ప్రాధాన్యత తీసుకుని ఆ రెండు పథకాలని ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే ప్రజల్లోకి తీసుకెళ్లి ఉచితంగా ఎన్ని లక్షలైనా సరే వైద్యం చేయించాడు, ఎన్ని లక్షలైనా పిల్లలకి చదువు చెప్పించడం జరిగింది. ఆ విధంగా ప్రజల గుండెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచి అనుకోకుండా మరణించడం జరిగింది. వారు మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నాడు. అంటే మహాత్ములకి మరణం ఉండదు. అలాంటి మహాత్ముల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహాత్ముల్లో ఆయన అగ్రగణ్యుడిగా మనం అందరం తెలుసుకొని ఈ రోజు ఆయన స్మరించుకుంటా ఆయన పుట్టినరోజు వేడుకల్ని చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కన్వీనర్ గారు మరి కాసింకరా గారి నేతృత్వంలో, సర్పంచ్ గారు పద్మారావు గారు, వైస్ సర్పంచ్ రాంబాబు గారు, మరి అందరి నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ జరుపుకోవడం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు దివంగత నేత మహానేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 75వ రోజు పుట్టినరోజు సందర్భంగా మండలంలో అన్ని గ్రామాల్లో ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ పుట్టినరోజు సందర్శించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలో లావుగారి చెరువు వద్ద క్రికెట్ MS ధోని 47వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ఫ్లెక్సీకి పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డమరకం నాథ్ సాయి, SK అబ్దుల్ నాగూర్, సన్నీ దామోదర్, సకల వీరేంద్ర గుప్తా, SK లాల్ తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున పేపర్లో
43 పుట్టినరోజు సందర్భంగా దైనందిపాడు మండలం దైనందిపాడు గ్రామంలో నుంచి కేక్ కటింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మంగళగిరిలోని నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం పట్ల గుంటూరు జిల్లాకు చెందిన శాలివాహన సంఘం సభ్యులు మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటప్పకొండ సత్రం ఉపాధ్యక్షులు మేరపాకుల యమలరాజు, గుంటూరు 33వ డివిజన్ తెలుగు యువత ఉపాధ్యక్షులు మద్దెల శివప్రసాద్, ఫిరంగిపురం శాలివాహన సంఘం సభ్యులు గొట్టం ఆంజనేయులు, మహిళలు పాల్గొన్నారు. ఈ 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరం నుండి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ మా మొక్కును తీర్చుకోవడానికి వచ్చాము. అలాగే ఈ పాదయాత్రని మా గుంటూరు శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ప్రారంభించారు. అలాగే ఇక్కడ మా మిత్ర బృందం శాలివాహన సంఘీయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గం, అలాగే తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులందరూ కూడా ఘనమైన స్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని చేయించారు. మా మొక్కును తీర్చేందుకు ఎంతో అవకాశాన్ని ఈ రోజు మాకు కల్పించారు. మాకు ఇట్లాగే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అనేక రకాలుగా దేవాలయాలకి పాదయాత్రలు, బైక్ యాత్రల రూపంలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అంటే గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 2024లో ఎంత మెజార్టీ అయితే సాధిస్తారో అనేది మా కుమ్మర శాలివాహన సంఘం నాయకులు మరియు సంఘ సభ్యులు, రాష్ట్ర స్థాయి నాయకులు పారేళ్ల బసవేశ్వరరావు గారు మరియు శాలివాహన సంఘ సభ్యులు మరియు మంగళగిరి శాలివాహన సంఘం అందరూ ఉమ్మడిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, నారా లోకేష్ గారు మంగళగిరిలో అఖండ విజయాన్ని సాధించాలి అని ప్రతి ఒక్కరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ముక్త కంఠంతో పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ఓట్లేసి గెలిపించుకున్నారు. వారు గెలవాలి అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని బడుగు బలహీన వర్గాలమైన మేము అందరం ఎవరికి వారుగా మొక్కుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కులు తీర్చుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ రోజు గుంటూరు నుంచి పాదయాత్రగా శాలివాహన సంఘం, బీసీ సంఘం నాయకులు ఫిరంగిపురం మండలం వేములూరుపాడు, ఫిరంగిపురం గ్రామాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన హేమంత్ ఫిల్లింగ్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి రామర్ కుమార్, నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు హాస్టే నూతన పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగింది.
తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అధికారులు అయిన సిఐ కళ్యాణరాజు మరియు తాడేపల్లి పోలీసు సిబ్బంది గత కొంతకాలం నుంచి తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి నిఘా ఉంచిన క్రమంలో ఆదివారం రాబడిన సమాచారం మేరకు సిఐ బి కళ్యాణరాజు మరియు ఎస్ఐ ప్రతాప్ కుమార్ సిబ్బంది సురేష్ కొండలు నాగ ఆంజనేయులు కళ్యాణ్ అందరిపైన ఉదాహరించిన ప్రదేశం వద్దకు వెళ్లేసరికి అక్కడ 5 కుర్రవాళ్లు రోడ్డు పక్కనే ఉన్న భారీ ప్రదేశంలో ఏపీ 29 AU 2102 అనే కారు పక్కన నిలబడి ఉండి పారిపోతూ ఉండగా వారిలో షేక్ సుబానీ పండు షేక్ కాసిం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు మరియు పారిపోయిన అపు రెహమాన్ మరియు సాయి అనివార్లు గత కొంతకాలం నుంచి చెడు వ్యసనాలకు అలవాటు పడి వాళ్లలో సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలని సీలేరు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మేవారని తెలిపారు. వారి దగ్గరనున్న గంజాయిని తీసుకుని వచ్చి దాన్ని తాడేపల్లి మంగళగిరి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కువ ధరలకు అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు వీరు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లి మండలం హెడ్ క్వార్టర్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతున్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 5 మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం ప్రయత్నించగా మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో తీసుకుని ప్రయత్నించగా 2 మాకు దొరకడం జరిగింది. మరో 3 పారిపోయినారు. దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుబానీ, షేక్ కాసిం. వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ క్వార్టర్ లోని ప్రకాష్ నగర్ నొలకపేటకు సంబంధించిన వ్యక్తులు. మిగిలిన పారిపోయిన 3 కూడా ప్రకాష్ నగర్ సంబంధించిన వ్యక్తులే. వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్ లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్ గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్ గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్ కి విక్రయిస్తూ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో సదరు కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. గత వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రిమాండ్ మీద కోర్టుకి పంపిస్తాము. రిమైనింగ్ ఎవరైతే పారిపోయినారో వాళ్ళ 3 కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దీని మీద ప్రత్యేకంగా గత నెల రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.